ఇప్పుడు మనకు కాకతీయ సింబలం ఉంది. కాకతీయ సింబల్ అది ఎందుకు మారవాలన్నా, అది ఎందుకు మారవాలే? కాకతీయులు తెలంగాణకు గొలుసు కట్ చెరువు అందించిండు. తెలంగాణ మంచి దాదాపు దక్షిణ భారతదేశం నాకు టైం ఎక్కడ ఇచ్చిండే ఆయన మాట్లాడు కదా, కాంగ్రెస్ అయినా మాట్లాడండు. రామూర్తి గారు ప్రేమ్ గాంధీ ఇప్పుడు నేను ఫస్ట్ లో మాట్లాడినప్పుడు ఒకటే అంశం మాట్లాడినా, కేసీఆర్ మీద కోపంతోనో ద్వేషంతోనో చేసే పరిపాలన ఉంటే మంచిది కాదు, అది ప్రజలకు ఉపయోగపడదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులకు త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఆయన ఏదో కక్షపూరితమైనటువంటి ఆ వాతావరణంతో ప్రభుత్వం నడిపేయాలంటే ఇబ్బంది. దయచేసి అది జరగకుండా మంచి జరిగితే సంతోషం. ఇప్పుడు మీరు అంటున్నటువంటి తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడితే, తెలంగాణ ద్రోవులకు పదవులు ఇచ్చినటువంటి దాఖలా కేసీఆర్ది. తెలంగాణ ఉద్యమాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకున్నది కేసీఆర్ది. కేసీఆర్ కుటుంబమే తప్ప ఏ పేదవాడు బాకబాగుపడ్డ దాఖలాలు లేవు. వేల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత వీరి కుటుంబానికి చెప్తున్నటువంటి రామ్మూర్తి కూడా ఏం జరగదు. ఎవరికి జరిగిందా అంటే కేసీఆర్ కుటుంబమే. గాంధీ కుటుంబం కొత్తగా మాట్లాడుతున్న బీజేపీలో ఉండి నీ పేరునే ఉన్నది ప్రేమ్ గాంధీ అని. అయితే ఏముంది, తప్పేముంది? నేను గాంధీ అంటే గాంధీవాది మాట్లాడుతున్నాను, నేను కాంగ్రెస్ గురించి మాట్లాడలేను. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీని మొదటనే చెప్పిన, తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని చెప్పి మొదట చెప్పిన కదా, వినలేదు ఆ మాట నువ్వు అప్పుడు? నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఒకటే విషయము. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యమ టైంలో సకల ఆ రోజులో పోయి కేసీఆర్ ఢిల్లీలో కూర్చుంటే ఉద్యమం మళ్ళీ ఎక్కడ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిరిపురం యాదయ్య ఆత్మహత్య చేసుకుంటే యూనివర్సిటీలో పోయి ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అసలు వీళ్ళందరూ ప్రాణాలు పోవడానికి కారణం ఏంది? కేసీఆర్ కుటుంబం. మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు రెచ్చగొట్టింది ఎవడు? ప్రజల్ని రెచ్చగొట్టింది ఎవడు? నాయకుడి లక్షణం ఏంది? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్ని ఎట్లా కాపాడుతున్నట్లు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రసంగాలు మాట్లాడి రెచ్చగొట్టి దోరణ చేసి మధ్యతరగతి పేదవాళ్ళు విద్యార్థులు చనిపోయిన స్థాయి తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. ఆ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. అది చేయకుండా ఆయన చేసి తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఆయన స్వప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగినట్టు చూపించుకున్నాడు. ఇంకోటి మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే నా వల్లనే వచ్చింది, నా వల్ల కాదు. తెలంగాణ ప్రజల యొక్క ప్రతి ఒక్కరి ఆ ఆత్మ గౌరవం కోసం యుద్ధం చేసినటువంటి వాతావరణం తప్ప తెలంగాణ ఆయన ఒక్కరి కోసం చేసింది కాదు. ఆయన ఏమంటాడంటే తెలంగాణ ఇచ్చింది నేనే, ఆయన ఒక్కరికి ఇచ్చిండు. ఏమన్నా ఎంతమంది బలమైనటువంటి కోరిక, అందరి కోరికనే ఆ తెలంగాణ సాధ్యం కోసం ప్రతి ఒక్కరు ఇదైపోయినా చేసారు, కానీ తెలంగాణ ఆయన ఒక్కరి కోసం చేసింది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద యుద్ధం ప్రకటిస్తాము, లేదా కేసీఆర్ నామరూపం లేకుండా చేస్తాము, లేదా కేసీఆర్ చెప్పినటువంటి పథకాలని మార్చేస్తాం, అది కాదు చేయాల్సింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోరిక, అప్పుడు నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశం మీద ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది మేధావులు, ఎంతో మంది అందరూ కలిసి పోరాడి సాధించినటువంటి తెలంగాణలో అందరినీ కలుపుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉంది. అది కాకుండా తీసుకుపోతే అభివృద్ధి జరగదు. దయచేసి ఆ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే, అభివృద్ధి మంత్రమే తప్ప స్వప్రయోజనాల కోసం చేస్తే మాత్రం సమంజసం కాదు. रात को 1 बजे जीपीओ के पास नाइट आउल बार में एक शूट आउट हुआ है।